కానీ సినిమా రంగంలోనండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంత సంపాదించిన తర్వాత సడన్గా పోగొట్టుకుంటారు. ఎందుకని? సబ్జెక్ట్ మీద క్లారిటీ లేకపోవటం వల్ల. సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉండి సబ్జెక్టు పక్కాగా రెడీ చేసుకుంటే మన సబ్జెక్టు ఒకసారికి 10 సార్లు చదువుకోవాలండి. నేను చదువుకునేవాడిని. ఎక్కడ ల్యాగ్గా ఉంది, డైలాగ్ ఎక్స్ట్రా ఉందని ఆయన్ని కొట్టేసేవాడిని, లేకపోతే రౌండ్ చేసి పెట్టేవాడిని. సముద్రాల జూనియర్కి వస్తే ఆయన తీసేసి దాని లింక్ ఏదైనా నాను అదేదైనా పెట్టి చేసేవాడు. అట్లాగే నేను స్క్రిప్ట్లోనే ఎడిట్ చేసేసేవాడిని. అదే ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అదే. ఆ బొమ్మలు కూడా ఉన్నారు, దెబ్బతిన్న నటులు కూడా ఉన్నారుగా. వాళ్ళు ఎందుకు నటులు దెబ్బతిని ఉంటారు? ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోవడం కానీ ఇవన్నీ వేరే అలవాట్ల వల్ల. వేరే అలవాట్లు అందరిని నమ్మటం కొంత కావచ్చు, వ్యసనాలు కొంత కారణం కావచ్చు, వ్యసనాలు ఇట్లా రకరకాల కారణాల వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు. జాగ్రత్త పడిన వాళ్ళు చక్కగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి ఉంటారు. అది ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా క్రమశిక్షణతో లైఫ్ లీడ్ చేశారు. అంతే కదా? డిపెండ్ అయ్యేవారండి. డిస్ట్రిబ్యూటర్లో రామారావు ఉండాలంటే ఇది ఇస్తాను, మీకు 6 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను అని ఇచ్చేవారు. ఇంకోటి అప్పుడు శోభన్ బాబు, కృష్ణ వాళ్ళకి కూడా ఇచ్చేవారు కదండి. కొంత సినిమా అయినా చూసి నాకు బాగా తెలుసు, పూర్ణ కామరాజు గారు ఒక 5-6 రీళ్ళు సినిమా తీస్తే కానీ ఆయన డబ్బులు పెట్టుబడి పెట్టేవాడు కదా. ఓకే, మనం పెట్టుబడి పెట్టిన మధ్యలో అయిపోతే స్ట్రక్ అయిపోద్ది కదా. అందుకని పూర్ణ కామరాజు గారు నమ్మకంతో ఇచ్చేసేవాళ్ళు. రామారావు అంటే ఆయన సినిమా ఏది ఆగదండి. ఇప్పటివరకు ఏ సినిమా ఆగలేదండి. రామారావుది, నాగేశ్వరరావుది ఏ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆగలే. కృష్ణ ఆగిని ఉండే, శోభన్ బాబు ఆగిని ఉండే, కృష్ణరాజు కూడా ఆగిని ఉండే. సినిమా నాగేశ్వర గారిది ఈ మధ్య రిలీజ్ చేసి ప్రతిబింబాలు ఏదో సినిమా ఉంది, జాగర్లమూడి రాధాకృష్ణ గారిది. అది పాపం చాలా కాలం తర్వాత నాగేశ్వర గారి సినిమా అనేది. అంటే దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అనుకోండి. ఆయన ఇక్కడే ఉండేవాడు అండి, రాధాకృష్ణ గారు. వీళ్ళ రాధాకృష్ణ పాపం ఆయన చనిపోయాడు. వాళ్ళ నాన్నగారు చనిపోవడం కూడా పాపం చాలా హృదయ విదారంగా చనిపోయాడు వాళ్ళ నాన్నగారు కూడా. అదే సినిమా రంగం అంటేనే జోదం. ఆయన జోదం అండి. జోదం అని తెలిసి ఎందుకు దిగుతారండి దీంట్లోకి? అదొక క్రేజ్ అండి అందరికి. సినిమా అంటే క్రేజ్. నేను రామారావుతో సినిమా తీయాలని నేను వచ్చా, మరి కుదరలేదు. వాళ్ళ అబ్బాయిలతో సినిమా తీసా. ఆయన అయిన తర్వాత 10-15 ఏళ్ళ తర్వాత కూడా నేను ఏపీ గెస్ట్ హౌస్ ఢిల్లీలో నేను వేరే హిందీ పిక్చర్ చదివేవాడు వెళ్తా అంటే అప్పుడు రామారావు వస్తే అన్నయ్య అనేవాడిని. నేను ఒక్కడే, ఇద్దరు ఉంటే అన్నయ్య అనేవాడిని. మీతో సినిమాలు తీసేయాలని మెదరాజు వచ్చాను అది కానీ ధర్మేంద్రతో నాకన్నా పెద్ద హీరోతో తీస్తున్నావు కదా సినిమా అన్నాను. అప్పుడు మా బావగారు అక్కడ వర్క్ చేసేవారు, లేకపోతే నేనైతే అడిగేవాడిని ధైర్యంగా, నేను మీతో సినిమా తీయాలని. ఆయన ఉన్నప్పుడు నేను అడగకూడదని అడగలే. ఆయన దగ్గర వర్క్ చేసేవారు, అకౌంటెంట్గా, ఇన్కమ్ ట్యాక్స్ పని, పిల్లలు హాస్పిటల్లో అన్ని పనులు మా బావగారు చూసేవాళ్ళు. కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్లో త్రివిక్రమ గారు చూసేవాళ్ళు అనుకుంటా. త్రివిక్రమరావు గారు కూడా ఫైనాన్స్ మ్యాటర్ కూడా చూసేవారు కదండి. ఆయనకి ఫైనాన్స్ మ్యాటర్ అనేది లేదు కదండి. ఓకే, రామారావుకి ఫైనాన్స్ మ్యాటర్ అని కానీ, ఆయన సినిమా మధ్యలో ఆగిపోవటం అని కానీ ఏది లేదు. ఆయన కాల్ షీట్ ఇచ్చారంటే డిస్ట్రిబ్యూటర్ కళ్ళు మూసుకుని ఇచ్చేవారండి. పూర్ణ పిక్చర్స్ కామరాజు కానీ, అన్నపూర్ణ ఫిలిమ్స్